హే గైస్, వెల్కమ్ టు డ్రామా వేసిన తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ అనమాట. మూవీ వచ్చి చాలా రోజులు అయింది, అంటే 2-3 రోజులు అయితే అయింది, లేట్ అయితే అయింది ఈ వీడియో పెట్టేసరికి. ఎందుకంటే మూవీని నేను చాలా రివ్యూల్లో చూశాను, బాగుందని ఒకరు, బాగాలేదని ఒకరు, వేస్ట్ ఆఫ్ టైము, థియేటర్లో వేస్ట్ అని చాలా విన్నాను, రివ్యూస్ అన్నీ చూశాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ రివ్యూస్ ఏం పట్టించుకోకుండా నేనైతే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చెక్ చేశాను ఒకసారి చూద్దామనేసి. మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మొత్తం అంతా చూసాను. ఓకే, ఇంకా ప్లాట్ అయితే మాట్లాడుకుందాం. ప్లాట్ ఏం లేదు, మన హీరో ఒక యూట్యూబర్ అండ్ దయ్యాలని నమ్మడు. దయ్యమా అయితే వెళ్ళి ప్యాకెట్ ఆడతా అన్నట్టు ఉంటాడు. మన హీరో అయితే దయ్యాలు నమ్మడు. ఆ వీడియోలు అంటే మనకి దయ్యాలు ఇల్లులు లేదా స్వామి దయ్యాలు వదిలిచ్చే స్వామిలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ ఫేక్ అని చెప్పి దయ్యాలు లేవు అని చెప్పి వీడియోలు తీస్తూ ఉంటాడు. ఆ వీడియోలు తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు ఒకరోజు ఒక ఇంట్లో దయ్యం ఉంది, చచ్చిపోయింది ఒక అమ్మాయి అని తెలుస్తుంది. మన మన ఎవరు రవికృష్ణ అయితే చెప్తాడు. అప్పుడు ఆ ఇంటికి వెళ్తాడు, దయ్యంతో లవ్లో పడతాడు. ఆ తర్వాత ఏమైంది ఈ దయ్యం కథ ఏంటి, ఈ ఆశీష్ ఆ తర్వాత ఏమైంది కథ అనేది అర్జున్ అనమాట. హీరో పేరు అర్జున్ గుర్తులేదు సరిగ్గా, అర్జున్ అని అనుకుంటున్నా. అర్జున్ లవ్లో అయితే పడతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఈ మూవీ ప్రోగ్రెస్లో అయితే తెలుసుకుంటారు. యాక్చువల్లీ చాలామంది చెప్పారు మూవీ బాగాలేదు, సోది, ల్యాగ్ అండ్ అక్కడక్కడ సెన్స్లెస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, దయ్యంతో లవ్వేట అది ఇది అన్నారు. కానీ నాకేమనిపించిందంటే, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, అందరూ నాలా ఉంటారని చెప్పను, ప్రతి ఒక్కరు ఒకటే అని కూడా చెప్పను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, మీకు నచ్చితే వెళ్ళి చూడండి, లేకపోతే లేదు, అది నాకు అనవసరం. జస్ట్ నేను రివ్యూ పెట్టాలి కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. మూవీ అయితే నాకు నచ్చింది. ఇదైతే రొమాన్స్ హారర్ థ్రిల్లర్గా అయితే వచ్చింది. తెలుగులో మాత్రం అవైలబుల్గా ఉంది. 2 గంటల 16 నిమిషాలు ఉంది. ఇది కొంచెం రన్ టైం కొంచెం ఇంకో పావు గంట పెంచి ఇంకొంచెం సీన్స్ అనేవి కొంచెం పెంచాల్సింది అనిపించింది. ఆశిష్కి అండ్ దయ్యంకి కానీ, లేదా వైష్ణవ్ చైతన్యకి కానీ, లేదా రవికృష్ణకి కానీ కొంచెం క్యారెక్టర్స్ని వాడుకోవాల్సింది అనిపించింది. సిమ్రాన్ చౌదరిని కూడా కొంచెం వాడుకుంటే ఇంకా బాగుండును. దీనికి సీక్వెల్ ఉంది, కిల్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీ అయితే ఉంది, సీక్వెల్ అయితే ఉంది. లాస్ట్లో మంచి పెద్ద ట్విస్ట్ వదిలాడు, బాగుంది కూడా, నాకు నచ్చింది. ఈ సినిమాలో ఒక క్యామియో కూడా ఉంది, మీకు నచ్చుద్ది. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చిందని చెప్తా. చాలామందికి నచ్చలేదు అన్నారు, అది నాకు అనవసరం. దీని డైరెక్టర్ అరుణ్ భీమవరపు. ఈయన డైరెక్షన్ బాగుంది, కానీ ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే చేసుకోలేదు, అది లేకపోతే మాత్రం కష్టం. అంటే మనకి కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు, కొన్ని బాగా అనిపించేలా ఉన్నాయి. అంటే కొన్ని అంటే ఒక 4-3 అలాగనుకోవచ్చు. కొంతమంది ఏదో ఏట్రా సినిమా మొత్తం బాగుందంట అన్నట్టుంటారు, అలా కాదు. కొన్ని సీన్స్ సెన్సార్ U/A, రన్ టైం 2 hours 16 minutes అయితే ఉంది, ఇందాక చెప్పాను కదా. బుక్ మై షో వచ్చేసి 7.2 ఇచ్చింది 10కి, IMDb 7.5 ఇచ్చింది 10కి. నేనైతే 8 అయితే ఇస్తాను, నాకు నచ్చింది బాగా. ఎందుకంటే బీజిఎం బాగా ఎలివేట్ చేసింది. సీన్స్ కూడా ఆశిష్ కూడా తన ఫస్ట్ సినిమాకి అండ్ ఈ సినిమాకి చాలా అంటే అప్గ్రేడ్ అయ్యాడు, యాక్టింగ్ పరంగా చాలా బాగా అప్గ్రేడ్ అయ్యాడు. అండ్ వైష్ణవ్ చైతన్య కూడా బాగా అప్గ్రేడ్ అయింది. అండ్ తనకి ఇంకొంచెం బెటర్గా చూపించాల్సింది అనిపించింది, కానీ మంచి రోలే తీసుకుంది, మంచిగానే వాడుకున్నారు. నేను వచ్చేసి సిమ్రాన్ చౌదరికి కొంచెం అంటాను, ఇంకొంచెం వాడుకోవాల్సింది అనిపించింది నాకు అంతే. రవికృష్ణ కూడా బాగానే మంచిగానే వాడుకున్నారు, కాకపోతే ఏదో తెలియని చిన్న లోటు అంతే. అండ్ కీరవాణి గారు మ్యూజిక్ మాత్రం చింపేశారు నిజంగా. రావాలిరా ఆ పాట వచ్చినప్పుడు అలా థియేటర్లో బడి ఉంటుంది ఆ సీన్. నిజంగా ఆ సీను దానికి పావుగంట ముందు, పావుగంట తర్వాత కూడా చాలా బాగుంటుంది బీజిఎం. ఓవరాల్గా మూవీ మొత్తం బీజిఎం డామినేట్ చేసి బీజిఎం మంచిగా కొట్టారని చెప్పుకోవచ్చు. బీజిఎం ప్లస్ పాయింట్ మూవీ మొత్తానికి, ఫుల్ మూవీకే బీజిఎం ప్లస్ పాయింట్. బీజిఎం మూవీకి అండ్ 2 సాంగ్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. నిజంగా చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. స్టార్టింగ్లో ఏట్రా ఎలా చూపించారు అన్నట్టు ఉంటుంది, కానీ తర్వాత మూవీ ఎండింగ్ వచ్చేసరికి మీకు నచ్చుద్ది ఖచ్చితంగా, అదైతే గ్యారంటీ చెప్తా. అండ్ ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లో మిస్ చేయకండి, మంచి థియేటర్లో చూడండి, సౌండ్ బాగా వచ్చింది, అప్పుడు ఇబ్బంది ఉంటుంది మీకు నిజంగా. అంతేకేసి ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్న. రివ్యూ లేట్గా వచ్చినా సరే మంచిగా అయితే మీకు ఈ మూవీ అయితే నచ్చుద్ది. ఖచ్చితంగా వెళ్ళైతే లుక్ వేసేయండి, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. రీసెంట్గా వచ్చిన మా ఛానల్లో రివ్యూస్ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి లుక్ వేయండి. ప్రసన్నవదనం, షరతులు వర్తిస్తాయి, అలాగే కలియుగం పట్టణంలో, అలాగే విద్యవాసుల అహం, ఇలా చాలా రివ్యూస్ అయితే వచ్చాయి. ఇన్సర్షన్ లేదా తెలియమా, ది యూనికార్న్ చాలా వచ్చాయి. ఇవన్నీ వెళ్ళి ఒకసారి లుక్ వేసింది ఖచ్చితంగా, ఎందుకంటే మన ఛానల్లో ఎవరు చూడలేదు అవి.
అంటే రిలీజ్ అయినట్టు నోటిఫికేషన్ రాలేదో మరి టైం తప్పుగా రిలీజ్ చేశాను, ఒకే రోజు 2 అయితే రిలీజ్ చేశాను ఆ రోజు, అందువల్లనేమో మరి వ్యూస్ అయితే రాలేదు సరిగ్గా. కొంచెం అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో కూడా వదులుతాను, డిస్క్రిప్షన్లో లేకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, లేదా మన ఛానల్ ఓపెన్ చేయండి ఒకసారి, చాలా ఉంటాయి అక్కడ నుంచి. వీక్లీ అయితే ఒకటైతే వస్తుంది కే డ్రామా రివ్యూ ఆర్ సి డ్రామా రివ్యూ, అదైతే గ్యారంటీ. ఖచ్చితంగా మిస్ కాకండి మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ సినిమా నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై.